ఎల్లో గొప్ప ఏపీకి మిగిలింది చిప్ప. తండ్రి కొడుకుల దావోస్ టూర్ గురించి రెండు ముక్కల్లో చెప్పాలంటే ఇంతే. దారి ఖర్చులు దండగ తప్ప పైసా పెట్టుబడి తీసుకురాలేకపోయారు. ఆర్ఎంజెడ్ పేరుతో 91,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 1,00,000 ఉద్యోగాలు వచ్చేస్తున్నాయంటూ డప్పు మొదలుపెట్టారు. కానీ దాని అసలు కథ వేరే ఉంది. ఒక రియల్ ఎస్టేట్ సంస్థ 1,00,000 ఉద్యోగాలు ఇచ్చేస్తుందంటే నమ్మేదెవరు? ఈ 1,00,000 ఉద్యోగాల పేరుతో 99 పైసలకు ఎన్ని వేల కోట్ల రూపాయల విలువైన భూములు దోచిపెట్టబోతున్నారనేది మున్ముందు రివీల్ కానుంది. ఇక గత ఏడాది ఇదే జనవరిలో దావోస్ వెళ్లి ఒత్త చేతులు ఊపుకుంటూ వచ్చిన బాబు పెట్టుబడులు ఎక్కడా అని ప్రశ్నిస్తే దావోస్ వెళితే పెట్టుబడులు వస్తాయన్నది ఒక మిథ్య అని ప్రవచనాలు చెప్పిన విషయం గుర్తుందిగా. కానీ ఇప్పుడు ఏమంటున్నారో తెలుసా? అప్పటి పర్యటనతో 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసాయట. మరి ఇప్పుడు పెట్టుబడుల సంగతి ఏంటని ప్రశ్నిస్తే ఇప్పటికే 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 23 లక్షల కోట్ల ఉద్యోగాలని చెబుతున్నారు. 23 లక్షల కోట్ల ఉద్యోగాల అని కూటమికి ఓటేసిన మొహంతో అమాయకంగా క్వశ్చన్ మార్క్ ఫేసులు పెట్టకండి. ఆయన చెబుతారు, మనం నమ్మాలి, అంతే. వరుసగా రెండో ఏడాది దావోస్ తుస్సుమన్న వేళ ప్రధానంగా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, చంద్రబాబు బ్రాండ్ దావోస్లో తుస్సుమందా? క్వశ్చన్ నెంబర్ 2, 23 లక్షల కోట్ల ఉద్యోగాలని బాబు ఎందుకన్నారు? క్వశ్చన్ నెంబర్ 3, పారిశ్రామికవేత్తలు బాబును చూసి భయపడుతున్నారా? క్వశ్చన్ నెంబర్ 4, రియల్ ఎస్టేట్ సంస్థలు లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఇస్తాయా? దావోస్ టూర్ నుంచి తండ్రి కొడుకులు ఒత్త చేతులు ఊపుకుంటూ వచ్చిన వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. అసలు విషయంలోకి వెళ్లే ముందు ఇదే దావోస్ టూరుపై గతంలో నారా లోకేష్ ఏమన్నారో ఒకసారి వినాలి సార్. అప్పుడే వీళ్ళ జాతకం బయటపడుతుంది. ఒకసారి నారా లోకేష్ ఏమన్నారో విందాం. సో జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి దావోస్కి వెళ్ళారండి. 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రత్యేక విమానంలో వెళ్ళాడు. అసలు ప్రత్యేక విమానంలో బెడ్ ఉంటుందని తెలియదు. అంత పెద్ద ప్రత్యేక విమానంలో వెళ్ళాడు. బెడ్ కూడా ఉందంట దాంట్లో. అంటే ఈయన ఫ్రెష్ గా దిగాలి కదా అక్కడికి వెళ్ళిన తర్వాత. నేను అనుకున్నా పొడి చేస్తాడరా అనుకున్నా. వెళ్ళాడు. ఇది కోడి కత్తి కాదరా బాబు. 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రత్యేక విమానంలో డావోస్కి వెళ్ళాడండి. అక్కడికి వెళ్ళి ఒప్పందం ఎవరితో కుదుర్చుకున్నాడు తెలుసా? అరబిందో, గ్రీన్ కో, ఇంకోటి అదాని. ఈ ఎవరు వాళ్ళకి మిగతా వాళ్ళు ఎవరు టైం ఇవ్వలే. ఇంక ఎవడు టైం ఇవ్వలా. ఆ 3 కంపెనీలు కలిసాక ఈయన డావోస్ వెళ్ళాల్సిన అవసరంలా. ఇక్కడ పిలిస్తే వాళ్ళు వస్తారు. మరి ఇప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరు తుప్పు బట్టిన సైకిల్ వేసుకుని దావోస్ వెళ్ళారా? ప్రత్యేక విమానంలో వెళ్ళారా? కూర్చోవడానికి సీట్లు, పడుకోవడానికి బెడ్, వాడుకోవడానికి టాయిలెట్ కూడా లేని డొక్కు విమానంలో ఎగురుకుంటూ వెళ్ళారా అని మనం అడగద్దు. కానీ ఈసారి దావోస్ టూర్లో ఎన్ని కంపెనీలతో ఎంఓయూ చేసుకున్నారు, ఎన్ని కోట్ల పెట్టుబడులు తేబోతున్నారు, ఎన్ని ఉద్యోగాలు కల్పించబోతున్నారు అని మాత్రం అడగాల్సిందే. దావోస్ టూర్కు దాదాపుగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆయా రాష్ట్రాల మంత్రులు వెళతారు. మహారాష్ట్ర, గుజరాత్, ఆ మాటకొస్తే మన పొరుగు రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రి కూడా దావోస్ సదస్సులో పాల్గొన్నారు. పలు కంపెనీలతో చర్చించారు, ఎంఓయూలు చేసుకున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు, వివరాలు పబ్లిక్ డొమైన్లో పెట్టారు. మరి మన ఏపీ నుంచి వెళ్ళిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఈ వివరాలు పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టడం లేదు? కేవలం తమ ఆస్థాన పత్రికల్లో తాటికాయంత అక్షరాలతో లక్షల కోట్లని వార్తలు రాయించుకోవటం తప్ప పారదర్శకంగా ఈ కంపెనీతో ఎంఓయూ కుదుర్చుకున్నాం, ఫలానా కంపెనీ ఇన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతుంది, తద్వారా మన యువతకు ఇన్ని ఉద్యోగాలు వస్తాయి అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఏదైనా అంటే ఏపీకి చంద్రబాబు ఉన్నారు. ఆయనంటే ఒక బ్రాండ్, ఆయనంటే ఒక విజన్, ఆయనంటే అది, ఆయనంటే ఇది అని డప్పు కొట్టుకోవడం తప్ప దావోస్లో పొడిచింది ఏమైనా ఉందా? దావోస్ వేదికగా స్వడబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా ఎలా ఉందో ఒక్కసారి లోకేష్ గారి మాటల్లోనే వినండి. అప్పట్లో ఐటీ అని, ఇప్పుడు ఏకంగా క్వాంటమ్ అని మనందరినీ ముందుకు నడిపిస్తున్నారు. అంతేకాదు వేరే రాష్ట్రాలకి వెళ్ళింది, మన రాష్ట్రానికి ఆ వ్యక్తి ఉంది. ఆ వ్యక్తి కూడా 3 అక్షరాలే, మన సిబిఎన్. ఒక మాటలో చెప్పాలంటే ఆయన చాలా రేర్ పీస్, యూనిక్ పీస్. నేను మా నాయకులందరినీ ఒకటే చెప్తా, ఆయన్ని మనం బ్లైండ్ గా ఫాలో అవ్వాలని. ఎందుకంటే ఇంకో విజన్ ఉంది. ఆయన ప్రపంచం రాబోయే 20 సంవత్సరాలు ఎక్కడికి వెళ్తుందో ముందు చూపున్న వ్యక్తి. అదే సంగతి. అయితే ఇలాంటి డబ్బా మాటలు లేదంటే
తల్లి చెల్లి బాబాయ్ గొడ్డలి ఋషికొండ ప్యాలెస్ లాంటి నీచెప్పు మాటలు తప్ప రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే ఆలోచన వీళ్లకు లేదన్నది వరుసగా రెండో ఏడాది తేటతెల్లం అయిపోయింది. కోట్ల రూపాయల ప్రజాధనం తగిలేసి డబ్బాలు కొట్టుకుని చివరకు వట్టి చేతులతో తిరిగొచ్చారు. ఏ ఒక్క పారిశ్రామికవేత్తను కూడా మెప్పించలేకపోయారు. మనం వెళ్ళిన పనేంటి, చేసిన పనేంటి? తొలి ఏడాది పెట్టుబడుల ఆకర్షణ పక్కన పెట్టి లోకేష్ ప్రమోషన్ చేశారు. ఈ ఏడాది చంద్రబాబుకు డప్పు కొట్టుకోవడంతోనే సరిపెట్టారు. మళ్ళీ జాతీయ మీడియాలో ఓ రేంజ్ ప్రమోషన్ల కోసం ట్రై చేసి ఉన్న పరువు పూర్తిగా పోగొట్టుకున్నారు. ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో చంద్రబాబు చెప్పిన మాటలు విని ఏపీ మాత్రమే కాదు సార్, యావత్ దేశం నవ్వుకుంటోంది. అదేంటో మీరే వినండి. ప్రపంచవ్యాప్తంగా అటు ఇటుగా 800 కోట్ల జనాభానే ఉంటే ఈయన గారు 23 లక్షల కోట్ల ఉద్యోగాలు ఎవరికిస్తారని ప్రశ్నించొద్దు. ఈ భూమండలంపై సమస్త జీవరాశులతో పాటు అంతరిక్ష మావల ఉన్నాయో లేవో తెలియని ఏలియన్స్ కూడా ఈయన గారు జాబులు సిద్ధం చేస్తున్నారని మనం నమ్మాలి. జాతి మీడియాలో ఎలివేషన్లు ఇచ్చుకున్నట్లుగా జాతీయ మీడియాలో కుదరదు సార్. ఆ మధ్య రిపబ్లిక్ టీవీలో ఇలానే లోకేష్కు ఎలివేషన్లు ఇచ్చే ప్రయత్నం చేసి పరువు పోగొట్టుకున్నారు. ఇప్పుడు దేశం దాటి మరి మన పరువు దావోస్ మంచులో కప్పెట్టేశారు విజనరీ బాబు గారు. ఇదంతా కాసేపు పక్కన పెట్టి ఆ RMZ సంస్థ గురించి కాసేపు మాట్లాడుకుంటే అది బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఓ రియల్ ఎస్టేట్ సంస్థ. ఆ కంపెనీ 91,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేసి 1,00,000 ఉద్యోగాలు ఇచ్చేస్తుందా? అసలు రియల్ ఎస్టేట్ కంపెనీలు అన్ని ఉద్యోగాలు ఇస్తాయా? అయినా కంపెనీలంటే రియల్ ఎస్టేట్ సంస్థలేనా? ఈ RMZ కూడా 99 పైసలకే 1,000 కోట్ల విలువైన భూములు దోచిపెడతారా? అయినా బెంగళూరు కేంద్రంగా పనిచేసే కంపెనీతో ఒప్పందానికి దావోసు వరకు వెళ్లాలా? ఆ ఒప్పందాలేవో ఇక్కడే చేసుకుంటే దారి ఖర్చులైనా మిగిలి ఉండేవి కదా. మొన్న కేరహేజా, నిన్న సత్వా డెవలపర్స్, ఇప్పుడు RMZ. రియల్ ఎస్టేట్ సంస్థలంటే చంద్రబాబు ప్రభుత్వానికి ఎందుకంత మోజు? లోకేష్ చెప్పినట్లుగా ఇవన్నీ ఫార్చ్యూన్ 500 కంపెనీలంటే మనం నమ్మాలా? ఫైనల్గా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ గురించి తెలిసిన వాళ్లకు నన్ను నమ్ము అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నీ గురించి తెలియని వారికి నన్ను నమ్ము అని వివరించాల్సిన పని లేదు. ఎప్పుడూ నమ్మకానికి నమ్మకంతోనే జత ఉండాలి. కానీ నమ్మకానికి నారావారికి మధ్య దూరం బాగా పెరిగిపోయింది. ఇక భవిష్యత్తులోనూ నమ్మకం, నారావారు కలిసి ఉండే అవకాశమే లేదు. నమ్మకం ఉన్నవారు ఖచ్చితంగా నమ్మి తీరాల్సిన నిజమిది. ఇది మాత్రం గన్ షాట్.